తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా? కూటమి మావిగన్ అంశాన్ని పక్కకు పట్టించడానికే యూట్యూబర్ రావణ్ అరెస్ట్ను హైలైట్ చేసిందన్న ఒక విషయం తెర మీదకి రావడం జరుగుతోంది. నిజంగానే ఏపీలో మావిగన్ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ అడ్వకేట్ యూట్యూబర్ పాషా గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. పాషా గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, మావిగన్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాన్ని అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసమే యూట్యూబర్ రావణ్ అరెస్ట్ అన్న అంశము అది నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం? అంటే ఈ అటెన్షన్ని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు మీరు? కూటమి అంటే కూటమి తో పాటు జాడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు కూటమిలో భాగంగా అంటున్నారా? ఎందుకంటే నాకు తెలిసి ఈ ఇష్యూ అనేది జాడా శ్రవణ్ కుమార్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు క్రైస్తవులకు సంబంధించి. ఆ ప్రోగ్రాంలో రావణ్ అనే వ్యక్తి వచ్చాడు, అక్కడ రావణ్ మాట్లాడాడు, అక్కడి నుంచి ఈ ఇష్యూ అనేది వచ్చింది. అంటే జాడా శ్రవణ్ కుమార్ గారు కూటమి కలిసి నడుస్తున్నాయా? కాదా? మరి ఎట్లా అవుతుంది ఇది నిజం? కూటమి ఎట్లా చేస్తుంది? అంటే ఆ సభలో రావణ్ చేసిన కామెంట్స్ ని వీళ్ళు అస్త్రంగా తీసుకున్నారు అనేది గతంలోనూ రావణ్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, అంటే జడా శ్రవణ్ స్టేజ్ ఆ కార్యక్రమంలో స్టేజ్ పైన చేసింది కొంచెం బలం చేకూర్చాయి వీటికి. కాబట్టి జడా శ్రవణ్ కూటమితో ఉన్నాడని చెప్పడానికి అర్థం లేదు దానికి. ఓకే, ఎందుకంటే నేను మీ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకున్నానంటే, ఈ ఇష్యూ అనేది జాడా శ్రవణ్ కుమార్ గారి ప్రోగ్రామ్ లో వచ్చినటువంటి ఇష్యూ. ఈ ఇష్యూకి కూటమి ఒక ప్లాన్ చేసి చేయవలసినటువంటి అది లేదు, స్కోప్ లేదు. ఇది ఒక జెన్యూన్ ఇష్యూ. ఆ మీటింగ్ లో రావణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడతాడో కూటమికి తెలియదు, జాడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడతారో కూటమికి తెలియదు. అలాంటప్పుడు ఇది కూటమి చేసింది అని మనం అనుకోవడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం. ఒకటి, ఓకే, అంటే మావిగన్ కి ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. డైవర్షన్ ఎందుకంటే మావిగన్ అన్నదే డైవర్జన్. ఓకే, ఇక్కడ ఒక విషయం, మావిగన్ వర్సెస్ అమరావతి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట నేను కోట్ చేస్తున్నాను ఆ పదాన్ని. ముందుగా దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. అమరావతి వర్సెస్ మావిగన్ ఏదైతే అన్నారో ఆయన, అందువల్ల 3 విషయాలలో క్లారిటీ వచ్చిందండి. మొదటి విషయం వచ్చేసి, మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారో, అమరావతి రైతుల మీద ఏదైతే ప్రేమ చూపించారో, ఆ ప్రేమ అన్నది ఒక బూటకము, అదొక నాటకము అని ఒక విషయం అనేది క్లారిటీగా మన అందరికీ అర్థమైపోయింది. ఇది మొదటిది. రెండవది, అమరావతి ఏది వర్సెస్ మావిగన్, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి నాశనం అయిపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టుగా ఈ రెండో అర్థం వస్తుంది. మూడవది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని రాదు అన్న క్లారిటీ కూడా ఇక్కడ మావిగన్ వర్సెస్ అమరావతిలో క్లియర్ గా కనిపిస్తుంది. పాయింట్ మేడం మీరన్న దాంట్లో వాళ్ళు మావిగన్ తీసుకొచ్చినంత మాత్రాన అమరావతి రైతులకు అన్యాయం చేయము, అమరావతి రైతుల పక్షాన మేము లేము ఉండము అన్న విషయం ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు కదా. మీరు ఎలా కోట్ చేస్తున్నారు దాన్ని? ఓకే అంటున్నారు కదా, మీరేమన్నారు అంటే దేవినేని అవినాష్ గారు, మేము ఎప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదు, మా నాయకుడు కూడా వ్యతిరేకం కాదన్నారు కదా. మావిగన్ వర్సెస్ అమరావతి ఏంటి వ్యతిరేకం కాకపోతే? అమరావతి అనేది రాజధాని, మీరు అమరావతిని రాజధాని కాదు అని అక్కడి నుంచి తీసేసి స్టేటస్ తో మావిగన్కి ఇస్తున్నారు. మరి అమరావతికి అన్యాయం చేయడం కాకపోతే ఇదేమన్నా న్యాయం చేయడం అని ఒకటి. రెండవది, ఇక్కడ మీరు అన్నటువంటి మాట మేము ఎక్కడ అనలేదు అని చెప్పేసి, మీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేసే పనులు ఇక్కడ చూపిస్తున్నాయి మీకు ఎంత ప్రేమ ఉందో అమరావతి మీద. ఓకే, అట్లాంటప్పుడు మీరు చెప్పకపోవడం ఉందండి. గత 5 ఏళ్లుగా 7 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం మీ మాటలు. ఎన్నికలకి ముందు మీరు అన్న మాట మావిగన్ జిందాబాద్, రైట్, గెలిచారు. ఎన్నికలు అవ్వంగానే 3 రాజధానులను తీసుకొచ్చారు. ఆ 3 అప్పుడు అదే అండి, అమరావతి జిందాబాద్ అన్నారు 2019కి ముందు. ఎన్నికల్లో గెలిచారు, దాని తర్వాత మీరు ఏం చేశారు? 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులకి ఎలాంటి న్యాయం చేయలేదు. దాని తర్వాత మీరు ఏమన్నారు కదా, కేసులు వేసేసి అవేసి ఆఫ్ చేయించారు కదా. అడుగులు పడుతూ ఉంటే మనం అక్కడ ఎందుకు ఆగిందన్న దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలి కదా. ఒక విషయం చెప్తానండి, పూటకు మాట మాట్లాడితే 100% ఇలాగనే అవుతుంది. రాజకీయ పార్టీ అన్నది, నేను ఒక మనిషిగా ఈ రోజు ఒక మాట మాట్లాడి రేపు పొద్దున నా స్టేట్మెంట్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు? ఫ్యాక్ట్స్, నిన్న ఈ ఫ్యాక్ట్స్. పార్టీ అలా ఉండదండి. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల మీద మీరు కేసు వేశారు, కేసులు ఉన్నాయి కాబట్టి అవ్వలేదన్నారు. ఆ కేసుల్లో మీరు ఎక్కడ నిలబడ్డారు? న్యాయం లేదు మీ వైపు కాబట్టి కదా కేసులు అవన్నీ చూసి మీరు భయపడ్డారు, వెనక్కి తీసుకున్నారు. సరే ఓకే, దాన్ని కూడా పక్కన పెట్టేద్దామండి. విశాఖపట్నం నుంచి నేను రూల్ చేస్తా అన్నారు. ఏమైంది విశాఖపట్నానికి? ఎందుకు మరి విశాఖపట్నం మర్చిపోయారు? లేదు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా
విశాఖపట్నం ఉంటుంది, దాంతోపాటు మావిగన్ని కూడా డెవలప్ చేస్తాము అనేసని కదా. 3 రాజధానులని వెనక్కి తీసుకుంటున్నాం అన్నారా? అవును. దాని తర్వాత చాలా కాలం తర్వాత విశాఖపట్నం నుంచి నేను రూల్ చేస్తానన్నారా? ఓకే. ఓకే, మరి విశాఖపట్నం అన్నటువంటి డైలాగ్ ఎటు పోయింది? దాని తర్వాత ఓకే అమరావతికి వచ్చారు. అమరావతి అక్కడ ఉండంగా పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలను ఇక్కడ తీసుకొచ్చి మావిగన్ అని పేరు పెట్టారు. ఓకే, మావిగన్ అని పేరు పెట్టంగానే నాలాంటి వాళ్ళు అరే మావిగన్ అని ఏంటయా అని చెప్పేసి నవ్వుతుంటే, లేదు ఈ మావిగన్ లో అమరావతి కూడా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఈ మావిగన్ లో మాని 2 సార్లు పలకండి అని చెప్పారు. అమరావతి కూడా ఉంది అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు లేదు అమరావతి? ఇప్పుడు ఎందుకు మావిగన్ వర్సెస్ అమరావతి అయింది? అమరావతి మావిగన్ లోనే ఉంటే మావిగన్ వర్సెస్ అమరావతి ఎందుకు అయింది? పూటకో మాట మాట్లాడితే కుదరదు. ఎందుకు కుదరదంటే వేల కోట్ల రూపాయలతో జరిగేటటువంటి కార్యక్రమం ఇది. కొన్ని వేల ఎకరాల ఆస్తితో జరిగేటటువంటి కార్యక్రమం ఇది. మీకు 3 వచ్చినప్పుడు మేము మాట్లాడతాను, ఏది పడితే అది చేస్తాను అంటే మీ సొత్తు ఏం లేదు కదా సార్. మీ జీతం ఎంత? ముఖ్యమంత్రిగా మీరు ఉంటే ఒకవేళ 3 నుంచి 4 లక్షలు తీసుకుంటారు, ఎత్తుకెళ్ళిపోతారు. కానీ ఈ వేల కోట్ల రూపాయలు ప్రజాధనం కదా. ప్రజాధనం మీద మేము జోకులు వేస్తామంటే కుదరదు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మావిగన్ వర్సెస్ అమరావతి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. ఎన్నికలకు వెళ్తామన్నారు. రేపు పొద్దున్న ఎన్నికల్లోకి నిజంగా వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఏపీ ప్రజలు మావిగన్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ చెప్పంగానే అనేక అంశాలకు సంబంధించి ప్రజల రియాక్షన్ చూసాకే వైఎస్ఆర్సీపీ ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది అనేది వాళ్ళ వాదన. సిద్ధం సభలు గుర్తున్నాయి మీకు? ఉన్నాయి. సిద్ధం సభలలో ప్రజల రియాక్షన్ ఏముండే అంటే వీళ్ళు ఏమనుకున్నారు? అద్భుతం అది. వీళ్ళైతే నేను అసలు ఎక్కడికి నాకు చేస్తే నాకు ఓటు వచ్చేస్తుంది, మేము రికార్డు బ్రేక్ చేస్తాం అని చెప్పి ఫలానా ఒక ఛానల్లో కూర్చొని వై నాట్ 175 అన్నారు. 175 అన్న దగ్గర 165 వస్తే పర్లా, 165 దగ్గర 155 వస్తే పర్లా, 175 11 వస్తే అక్కడ కూడా తప్పు నిర్ణయం అన్నట్టుగా ఒకటి. రెండవది ఈరోజు మావిగన్ అన్నారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం, మావిగన్ ప్రజలకు నచ్చలే. రేపు పొద్దున 11 చోట్ల 6 వచ్చినాయి. ఏం చేస్తారు? నేనేమంటాను, రాజకీయాల్లో పట్టింపులు ఉండకూడదు మనిషికి. రాజకీయం అన్నది ఒక నది లాంటిది. ఆ నదిలో మీరు వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టింపులన్నీ వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా వస్తుందండి. ఆయన ఎప్పుడన్నా ఇట్లాంటి విషయాలు దొరికితే మేకు మీద సుత్త పెట్టి కొట్టినట్టు కొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. దొరికావా? ఓకే, రా మావిగన్ మీద రా ఎన్నికలకి. రేపు పొద్దున చూడండి ఎట్లుంటారు. 2029 ఎన్నికలు మీ జీవితంలో మీరు ఎప్పుడు మర్చిపోని ఎన్నికలు అవుతాయి. నో డౌట్. ఈ లోపు మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో పెద్ద ఇంపాక్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతగా ఆలోచించదని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆలోచించదంటే కష్టం, టు బి ఆనెస్ట్ కష్టం. ఎందుకు కష్టం అంటే లోకల్ బాడీ ఎన్నికలు అన్నవి నాయకుల మీద డిపెండ్, లోకల్ నాయకుల మీద డిపెండ్ అయి ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకత్వం ఉందా మీ లెక్క ప్రకారం? ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మావిగన్ అంశం తెర మీద తీసుకురావడానికి ఏపీ ప్రజలు మా వైపు వచ్చారని అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పైన కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ రిజల్ట్ ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పడుతుంది, దానికి మావిగన్ కి సపోర్ట్ దొరికినట్టు అవుతుంది అనేది వాళ్ళ స్ట్రాటజీ. అన్ని మీరే అనుకుంటే అన్ని ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఈ రోజు అనుకుంటారు, రేపు పొద్దున్న కూటమి మీద వ్యతిరేకత ఉంది మా నాయకులు అందరూ గెలుస్తారు, మళ్ళీ వై నాట్ 175 అని మీరే అనుకుంటే ఎట్లాంటి రాజకీయాల్లో ఏదో ఒక మెటీరియలిస్టిక్ ప్రూఫ్ ఉండాలి కదా. అన్ని మీరే ఎక్కడో హాయిగా ఏసీలో మీరే అనుకుంటాను అంటే చేయండి రాజకీయం. అందులో ఏముందండి? ఇప్పుడు ఇందాక నేను చెప్పా, దేర్ ఈజ్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ సీజనల్ పొలిటీషియన్ అండ్ ఏ సీరియస్ పొలిటీషియన్. యు ఆర్ నాట్ ఎ సీజనబుల్ పొలిటీషియన్, సీజన్ పొలిటీషియన్ అన్నప్పుడు యు ఆర్ ఎ సీరియస్ పొలిటీషియన్. ప్రూఫ్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్పా, గ్రామాలని మండలాన్ని గట్టిగా చేసుకోండి, బలపరచుకోండి అని నేను చెప్పా. మీరు మెంబర్షిప్ ఇవ్వండి కార్యకర్తకి. ఇవాళ ఇలాంటి మంచి పనులు చేయరు మేడం. ఏం చేస్తారు అంటే ఎత్తుకొస్తారు కాన్సెప్ట్లని. నువ్వు వాడిని తిట్టే, నువ్వు వీడిని తిట్టే, మొత్తం మీడియా బిజీ అయిపోద్ది. ఈజ్ దిస్ పాలిటిక్స్? ఎలా చేస్తారు? ఒకటి. రెండవది ఏంటంటే ఈ మావిగన్ ఇష్యూలో, అమరావతి ఇష్యూలో మీరు ఈరోజు మావిగన్ని తీసుకొచ్చారు. మావిగన్ని 2026లో ఎందుకు తీసుకొచ్చారండి? నేను మొదటి రోజు నేనే ప్రశ్నించిన, నన్నే శత్రువుని చేశారు కదా, ఈ రోజు కూడా మళ్ళీ ప్రశ్నిస్తున్నా. మావిగన్ని 2026లో ఎందుకు తీసుకొచ్చారు? ఆల్రెడీ 45,000 కోట్ల రూపాయలు అప్పు అన్నది జరిగిపోయిన తర్వాత, ఆల్రెడీ 50,000 ఎకరాల ప్రజల భూమి అన్నది ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఈరోజు మావిగన్ని మీరు తీసుకురావడంలో అసలు ఆంతర్యం ఏంది అంటే సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ప్రదేశాలని అమరావతితో యాంటీగా అంటే ఒక గొడవను సృష్టించాలి. నువ్వు అమరావతిలో స్ట్రాంగ్గా ఉన్నావు, మేము ఇక్కడ స్ట్రాంగ్ అవుతాం. వీళ్ళు గొడవలు పెట్టుకుంటే
మాకు 3 ప్రాంతాల ఓట్లు వస్తాయి, నీకు ఒకటే ప్రాంతం కదా. ఓకే, ఈ ఆలోచన అన్నది కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆలోచనలు మార్చుకుంటే మీరు ఒకటి. రెండోది ముఖ్యమైన అంశం అండి ఇది. ఈ మావిగన్ వర్సెస్ అమరావతి తీసుకొచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకుల రాజకీయ భవిష్యత్ అన్నది సమాప్తం అయిపోయింది. ఓకే, చాలా మంది నాయకుల రాజకీయ భవిష్యత్ చెప్తాను. దేవినేని అవినాష్ గారు ఉన్నారు ఉదాహరణకి. ఆయన మాట అన్నాడు, మేము ఎప్పుడు అమరావతికి వ్యతిరేకం కావని. అమరావతికి వ్యతిరేకంగా మా నాయకుడు ఎప్పుడు ఏమన్నది. ఇప్పుడు డైరెక్ట్గా మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాక ఆ దేవినేని అవినాష్ గారు రేపు పొద్దున్న రాజకీయం చేయడానికి బయటకు వస్తే, ఉదాహరణ చెప్తున్నా మీకు, ప్రజలు అసలు నీకు మీకు ఆ పార్టీలో ఏమన్నా విలువ ఉందా, మీ మాటలో ఆ పార్టీలో ఎవరన్నా వినేవాళ్ళు ఉన్నారా, అసలు మీకు ఏమన్నా పార్టీలో ఏం జరుగుతుందో అవగాహన ఉందా అని ప్రశ్నించారా ప్రజలు? ఖచ్చితంగా. 96 గంటల్లో ఈయన ఒక మాట అన్నాడు. ఈరోజు 96 గంటల లోపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మాటను బ్రేక్ చేసేసారు. రేపు పొద్దున ఈయన భవిష్యత్తు ఏంది? ఓట్లు ఎవరన్నా వేస్తారు ఈయనకి? ఈయన దగ్గర ఉన్నది 2 ఆప్షన్లు. ఒకటి, ఏదైనా వ్యాపారం చేసుకోవడం, లేదంటే పార్టీ వదిలేసి వేరే పార్టీలకు వెళ్ళిపోవడం. అంతే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత డ్రామా అండి, అంటే డ్రామా అనాలో అని కూడా తెలియదు కానీ వెళ్ళారు, రైతుల్ని కలుస్తాము అన్నారు. ఎలా అంటారండి? 8 మంది మీరు సభ్యుల్ని పెట్టి మీరు ఒక టీంని రెడీ చేశారు కదా. ఆ 8 మందిలో 8 మంది వైఎస్ఆర్ మన అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళే. పేర్ని నానిగారు ఎలా వెళ్తారండి? పేర్ని నానిగారు జనరల్గా నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, మళ్ళీ ఎప్పుడన్నా మిమ్మల్ని కలవాలి అంటే నాకు కొంత జంకుతాను. అరే నేను ఆమె నా మాట అన్నానే అంటాను. ఏముంది సార్, ఇవాళ రేపు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు అన్నట్టు. అంతే, టైంకి తగ్గట్టు మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక అవన్నీ గెట్లు పెట్టుకొని కూర్చుంటే ముందుకెళ్ళలేరన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. రాజకీయాలలో ఇలాంటివి మానేయాలి అంటారు, ఇలాంటి చూసి చూడటం అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, కూటమి కట్టక ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదే 2019 ఎన్నికల్లో ఏ రేంజ్ లో తిట్టుకున్నారో మనం చూసాము. ఆఫ్టర్ దట్ 2024 వచ్చేసరికి ఎలా అలాయ్ భలాయిగా ఉన్నారో చూసాము. కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తూనే ఉంది కదా. ఏంటి, ఏపీ అభివృద్ధి కోసం నేను తగ్గాలనుకున్నా, ఆయన నా కష్టకాలం నాకు నిలబడ్డాడు కాబట్టి నన్ను అన్నవాడి గురించి నేను మర్చిపోవాలనుకున్నా. ముందుకెళ్తున్నారు కదా అద్భుతంగా, ఎలాంటి విభేదాలు రాకుండా కంటిన్యూ అవుతున్నారు. అట్లీస్ట్ మీరు ఒక వర్డ్ చెప్పారు, ఏపీ అభివృద్ధి కోసం అని ఒక వర్డ్ వాడారు. సరే ఓకే, ఇక్కడ ఎవరి అభివృద్ధి కోసం అండి? ఓకే, నేను తీసుకున్న దాంట్లోనే మరి నాకే క్వశ్చన్ వేసారా? ఇక్కడ ఎవరు అభివృద్ధి కోసం అండి? ఏమైనా ఉందా లాజిక్? అరే మీరు 1 డే బిఫోర్ అమరావతి గురించి నెగిటివ్ గా మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అమరావతి రైతుల్ని కలుస్తాను, రైతులకి మంచి చేస్తానంటే గుడ్లు కాకపోతే ఏం కొడతారండి? తులసిరెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే అనేసి. దాంతో ఏకీభవిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఆయన చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది అమరావతి. ఓకే, 2019 తర్వాత ఆయన 3 రాజధానులు అనే అమరావతికి విరుద్ధంగా వెళ్ళి ఫస్ట్ టైం ఆ మిస్టేక్ చేస్తే ఈరోజు మావిగన్ అన్ని మళ్ళీ వెళ్ళి ఈసారి కూడా అమరావతి అన్న దాని మీదనే ఆయన సెల్ఫ్ గోల్. నిజమే, ఆయన చేసుకున్న సెల్ఫ్ గోల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలలో కొంత మారాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీకి. ఓకే, నేనేమనుకున్నా స్టార్టింగ్లో అంటే 6 నెలలు వెళ్ళలేము, సంవత్సరం వెళ్ళలేము అనుకున్నా. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు దాటింది కదా మేడం, ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తారన్న నమ్మకం కూడా తగ్గుతుంది. మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎందుకు? ఇక ఎమ్మెల్యేగా జనరల్గా చెప్తున్నా, నన్ను చేయండి ఎమ్మెల్యేగా, నేను పోతా రోజు అసెంబ్లీకి. మిమ్మల్ని పెట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినంత మాత్రాన, అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన పెద్ద డిఫరెన్సెస్ ఏముంటాయి సార్ మేడం? కాకపోతే ఏంటంటే మన ప్రాంతానికి సంబంధించి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఏం మాట్లాడతారు, ఎంత ఫైట్ చేస్తారు, దానికి సంబంధించి అక్కడ ఏమేం ప్రశ్నలు రైజ్ చేస్తారో అనేది ఆసక్తిగా చూడడానికి తప్పితే అసలు అయితే అసెంబ్లీకి అది వెళ్ళకపోవడం అనేది పెద్ద కౌంట్ అవుతుందంటారా? అసెంబ్లీలో చర్చలు అంటే టీవీలో ప్రోగ్రాంలు కాదు మేడం. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఇప్పుడు టీవీలలో ఇప్పుడు వస్తుంది, ముందు లేదు కదా. ఒకటి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు కానీ, మన ప్రాంతాలకి రావాల్సిన నియామకాలు కానీ, మన ప్రాంతాలకి రావాల్సిన ఏమేమి రావాలో దాన్ని ప్రశ్నించి అక్కడి నుంచి తీసుకురాగలగాలి నాయకుడు. మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు, మిమ్మల్ని మీరేం చేస్తారు? మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు అనుకుందాం. ఆ 5 లక్షల జనాభాకి ఇప్పుడు ఏం కావాలి, ఈ రోజు ఏం కావాలి, ఈ విషయాలు నా కాన్స్టిట్యున్సీకి దక్కట్లేదు, నా కాన్స్టిట్యున్సీకి ఇది వస్తుంది లేదు. అసలు ఎమ్మెల్యే చేయవలసిన ప్రాథమిక పనే అది, అసెంబ్లీకి వెళ్ళడం. దాని తర్వాతనే వేరే ముచ్చట్లు, వేరే పని మొత్తం దాని తర్వాతనే. సరే ఓకే, అసెంబ్లీకి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏ నాయకుడైనా ఏం చేస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో? చెప్పండి. వాళ్ళ ప్రజల సమస్యలు ఏంటి? సరే నేను తెలుసుకున్నా, ఓ 20 సమస్యలు రాసుకున్నా.
ఏం చేస్తాను ఇచ్చి సీఎం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? సీఎం ఇంటికి వెళ్తారా? అసెంబ్లీకే కదా వెళ్ళేది. సచివాలయానికి వెళ్ళొచ్చుగా. లేదు మేడం, సచివాలయానికి వెళ్ళినా కూడా మీరు పని చేయించుకోవడానికి సచివాలయానికి వెళ్తారు, ప్రశ్నించడానికి వెళ్ళరు. అక్కడే మీరు వెళ్ళి ఒక లైన్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి లాగా వారం రోజులు 10 రోజులు బయట కూర్చోబెట్టుకుంటే పనులు అవ్వవు కదా. అసెంబ్లీలో అయితే పనులు అవుతాయి. ఒకటి. రెండో విషయము, 200 సమస్యలు రాసుకున్నారు మీ కాన్స్టిట్యున్సీలో. ఆ సమస్యను తీసుకెళ్లి అసెంబ్లీలో పెట్టి ప్రతిదీ మీరు సంభాషించక్కర్లా, మీరు రిటర్న్లు కూడా ఇవ్వచ్చు. ఇచ్చి మీ సమస్యలు, మీ ప్రజల కోసం మీరు పోరాటం మీరు చేయకపోతే యాజ్ ఎమ్మెల్యేగా మీరు ఏం చేసినట్టు? ఒకటి. రెండవది, తల్లికి వందనం ఉంది. తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో పులివెందులలో ఎంతమందికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఓకే. ఎంతమందికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? రైతు బంధు ఎంతమంది రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? రావట్లేదు అన్నప్పుడు ఈ 1000 మందికి రావట్లేదు, నేను ఎక్కడ సమస్య పరిష్కరించుకోవాలి? అసెంబ్లీలోనే కదా. మరి ఆయన చేయలేనప్పుడు నన్ను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి ఆయన ఇగో మేడంని చేస్తున్నాను అంటే మీరన్నా అట్లీస్ట్ వెళ్తారు కదా. నేను వెళ్తాను, చెప్పండి, ఆ పని చేద్దాం. ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు అంటే మీరు వెపన్స్ పడేసినట్టే కదా, ఆయుధాలు పక్కన పడేసినట్టే కదా. అంటే నన్ను ఎవడు ప్రశ్నించకూడదు, అంతే కదా. మీరే కాదు, మీ ఎమ్మెల్యేలను కూడా పంపించారు. ఎందుకు అంటే 11 కాన్స్టిట్యున్సీలు మీకు ఇస్తే 11 నియోజకవర్గాల్లో ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదే అన్నట్టు కదా. ఓకే, అంతే కదా. సరే, టాపిక్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ అంటే చెప్తున్నాను. ఇలాంటి అంశాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చెప్పాలి అన్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నా ఏం చెప్తారు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పాలి అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఒకటి. రెండోది, చెప్పాలి అనుకుంటే కొంతమంది అక్కడ పాతుకుపోయి ఉన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ అక్కడి నుంచి తప్పించి ఎక్కడన్నా పోస్టులు ఇచ్చి సాక్షిలోనో వేరే చోట్ల పెట్టండి ఫస్ట్. ఒకటి. రెండవది, ప్రజలకి అవైలబుల్గా ఉండండి. మీ ఆఫీసు గేటు ముందుకు వచ్చి ఒక వ్యక్తి మిమ్మల్ని కలవకుండా లేదా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా పిచ్చోళ్ళలాగా 5 గంటలు 6 గంటలు కూర్చొని వెళ్ళిపోతున్నాడు అంటే ఇట్ ఈస్ అ షేమ్ ఫర్ యువర్ పార్టీ. ఓకే. కానీ ఆ పరిస్థితులు అన్ని పార్టీలలో లేవండి. ఈరోజు పార్టీలలో వస్తే టీ తాగుతావా అని అడిగే పార్టీలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళకపోతే మేము ఊరుకోము అనే పార్టీలు ఉన్నాయి. దయచేసి ఆ స్థాయికి తీసుకురండి. ఫేస్ వాల్యూ మీద ఎన్నిసార్లు ఓట్లు వేస్తారు మేడం? ఒకసారి వేస్తారు, మళ్ళీ వేస్తారా? దయచేసి ఆ విషయం మీద సలహా ఇమ్మన్నారు కదా మావిగారి మీద. ఒకటే విషయం చెప్తాను, డోంట్ గో ఫర్ బిగ్ ఈగోస్. అమరావతి మీద ఈగోస్కి వెళ్ళకండి. ఈగోస్కి వెళ్తే మళ్ళీ మీరు 5 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఎందుకు? 12 ఏళ్ల తర్వాత రాజధాని దొరికింది కదా, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. రాజధానిలో ఏమన్నా తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపించండి, అంతేగాని రాజధాని తప్పనకండి. తప్పుల్ని ఎత్తి చూపించండి, రాజధాని తప్పనడం అది నా లెక్క ప్రకారం తప్పు. చూద్దాం మరి మావిగన్ మంటలు మరి ఎప్పుడు రాసుకుంటాయి అనేది. డైవర్షన్ పాలిటిక్స్కి అయితే అంత స్కోప్ లేదు అనేసి చాలా క్లియర్గా చెప్పారు. మంచి విశ్లేషణ పాషా గారు. నమస్తే.